ఆకి అదాలత్లో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన లైఫ్ స్టైల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. విరాట్, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోటో ఉంది. దీని టైటిల్ కోహ్లీకి ఫ్లాట్ అయిన ఒక అమ్మాయి. ఇది ఫిబ్రవరి 2012లో వచ్చిన ఫోటో. ఒక అమ్మాయి మీ పోస్టర్ పట్టుకుని మైదానంలో కూర్చుంది. అందులో ఏం రాసిందంటే, ఆఫర్ స్టిల్ స్టాండ్స్, కోహ్లీ మై ప్లేస్ టునైట్. రాత్రి ఇంటికి రమ్మనే పిలిపే కదా ఇది. సార్, నేను ఆహ్వానం చూశాను కానీ అది కేర్ చేయలేదు. కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి పిలుపుల కోసమే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారు. కాదు సార్, నాకు అలాంటి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. స్టైల్ అనేది ఒకవేళ మనం ఏదైనా చక్కగా చేస్తే, మనం సెన్స్తో ఏదైనా చేస్తే దాన్ని స్టైల్ అంటారు. అందులో నా ఎఫర్ట్ ఏం లేదు. చాలా స్టైలిష్గా ఉండాలని ఏం లేదు. మీరు మోస్ట్ సెక్సీ బ్యాచిలర్ అని మీకు బుక్ ఇచ్చారు. సార్, అది ప్రజలే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు మీరు వాళ్ళని అడగండి. ఒకవేళ మీ స్టైల్ చూసి, మీ చేతి మీద ఉన్న టాటూ చూసి ప్రజలందరూ మీకు ఇచ్చుండొచ్చు. అవును, ఇంతకుముందు నేను టాటూ వేసుకోవాలని ఎంతో ఆశపడేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇవన్నీ తీయలేం కదా. సో ఇది ప్రజలు నా స్టైల్ అంటూ ఉంటారు. మీ 17వ ఏటవప్పుడు మీరు ఫస్ట్ టైం టాటూ వేసుకున్నప్పుడు మీ కోచ్ దగ్గర బాగా తిట్లు తిన్నారట. అవును, బాగా తిట్టులు తిన్నాను. ఇంకా సమ్మర్లో కూడా నేను ఫుల్ స్లీవ్ టీషర్టే వేసుకునేవాణ్ణి, ఎందుకంటే టాటూ బయట కనపడకూడదని. సో ఆ తర్వాత ఆయనకి తెలిసాక నాపై చాలా కోప్పడ్డారు. ఆ తర్వాత ఇంకోటి కూడా వేసుకుంటున్నానని ఆయనకి చెప్పాను. నేను ఆల్రెడీ అడిగాను, రెండోసారి మళ్ళీ అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం మ్యాచ్కి వెళ్తున్నాం, అందులో మంచి పర్ఫామ్ చేయి, ఆ తర్వాత నువ్వు వెళ్ళి వేసుకో అన్నారు. ఆయన చెప్పినట్టే చక్కగా పర్ఫామ్ చేసి ఆ తర్వాత వెళ్ళి వేసుకున్నాను. అప్పుడు ఆయన పెట్టిన కండిషన్ ఇదే, నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే టాటూ ఉంచుకోవచ్చు అని. కండిషన్స్ అంటూ ఏమీ లేవు సార్. ఆ తర్వాత ఆయన నన్ను ఏమీ తిట్టలేదు. అందుకని నా చేతికి నేను ఒక పెద్ద టాటూ వేసుకున్నాను. సో ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ ఇంకా చక్కగా ఉంది. అందుకని అప్పుడు నేను ఆయనతో చెప్పాను, సార్ ఇది చాలా పెద్దదిగా ఉంది, నేను లేజర్తో ఇది తీసేస్తా అన్నా, లేజర్ రిమూవల్. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అదంతా నువ్వు తీసేయద్దు, ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆ టాటూ అలాగే ఉండనివ్వు అన్నారు. సో అప్పటి నుంచి ఈ టాటూని అలాగే వదిలేశాను. పర్ఫార్మెన్స్ని బట్టి చూస్తుంటే మీ బాడీ మొత్తం ఫుల్ టాటూస్ అయి ఉండాలి కదా. అప్పుడు అది గజినిలా అయిపోతుంది సార్. ఎవరైనా ఇది చెప్పారా స్టైల్ వదిలేసి గేమ్లో కాన్సన్ట్రేట్ చేయమని? అవును సార్, అది స్టార్టింగ్లో అందరూ అన్నారు నేను కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను అని. ఐపీఎల్ తర్వాత ఫస్ట్ ఎడిషన్లో మేము వరల్డ్ కప్ నుంచి రిటర్న్ అయ్యాం. ఆ తర్వాత నేను అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి ఆడగలిగాను. ఆ తర్వాత అన్ని టీంల్లోనూ చాలా అటెన్షన్ ఉండేది. నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. ఇనిషియల్గా నేను ఇది ఫేస్ చేశాను. ఆ తర్వాత దీనివల్ల నేను టీం నుంచి కాస్త బయట ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాతో చెప్పారు, నువ్వు ఇదంతా వదిలేసేయ్, ఫీల్డ్లో ఎక్కువసేపు స్పెండ్ చేయి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయన్నారు. ఈ స్పైక్ హెయిర్ స్టైల్ కూడా మీకు అప్పుడే వచ్చిందా? లేదు సార్, మొదటి నుంచే ఉంది, కానీ అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను చాలా మంది ప్లేయర్స్ని చూశాను, వాళ్ళ హెయిర్ స్టైల్స్ మారుస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ గారు కూడా హెయిర్ స్టైల్ మార్చారు. అవును, ఆయన జుట్టు పెంచారు. ఒక్కొక్కసారి బాగుంటే అలా చేంజ్ చేస్తూనే ఉంటారు. సౌరవ్ గంగూలీ గారు చేంజ్ చేసినప్పుడు అది ప్రజలకు నచ్చలేదు, అది చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను కమెంట్ చేయదలుచుకోలేదు సార్. అప్పుడు ధోని ఆయన లాంగ్ హెయిర్ని కట్ చేసి షార్ట్గా చేశారు. దాని గురించి ఆయనే నాతో చెప్పారు. యాక్చువల్గా ఆయన చాలా ఇరిటేట్ అయ్యారు. ఆడేటప్పుడు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైన విషయం. ఆయన హెయిర్ కట్ చేసుకున్నప్పుడు బాంబేలో ఆయన లోకల్ రోడ్లో టీ తాగడానికి వెళ్లారు, కానీ ప్రజలెవరూ ఆయన కనిపెట్టలేకపోయారు. సో అది 1-2 నెలల పాటు యూస్ఫుల్గా ఉందని ఆయన చెప్పారు. మీకంటూ ప్రత్యేకంగా ఒక స్టైల్ ఉంది డ్రెస్సింగ్లో, ఇంకా హెయిర్ స్టైలింగ్. కానీ నేనేం విన్నానంటే, స్టైల్ అయిన ఇంత పెద్ద ప్లేయర్ విరాట్ కోహ్లీ గారికి బంగ్లాదేశ్లో గ్రౌండ్లో ప్యాంట్ ఊడిపోయిందని విన్నాను. జరిగిందని విన్నారు కానీ మీరు చూడలేదు కదా. అది చాలా ఎంబారసింగ్ అయిన ఇన్సిడెంట్. ఇంకా నా అన్నయ్య లాంటి వాడు యువరాజ్ సింగ్,
ఆయన బాగా నవ్వారు. మీరు చూసే ఉంటారనుకుంటా. మీరు చూడకపోతే చూడొచ్చు, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది. మీరు క్రికెట్ చాలా ఎక్కువ ఆడారు, చాలా గేమ్స్ ఆడారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడారు. మరి అలాంటప్పుడు మీకు ఏ బౌలర్ బాల్ని కొట్టినప్పుడు మీకు ఆనందం కలిగింది? సార్, మలింగానే నాకు చాలా కష్టమైన బౌలర్ కనిపించారు. సో ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరిగింది. ఒక ఓవర్లో నాకు ఆడేటప్పుడు భలే సరదాగా అనిపించింది. అలాగే మీకు నెరవేరని కోరిక ఏదైనా ఉండిపోయిందా? ఈ బౌలర్ బాల్ని మనం కొట్టకుండా వదిలేసామని. సార్, అలాంటి ఇంటెన్షన్ ఏది నాకు లేదు. అంటే అతను వేసే బాల్ కీమా చేద్దామని. లేదు, మ్యాచ్ ఆడేటప్పుడు అలాంటి ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఒకవేళ ఒక బౌలర్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ తీయచ్చు అనిపిస్తే, ఆయన వేసే బాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టచ్చు అనిపిస్తే అదొక కాంటెస్ట్ అవుతుంది సార్. అదేవిధంగా బౌలర్ని టార్గెట్ చేయాలంటూ ఏమీ ఉండదు. మా టార్గెట్ ఎప్పుడూ మా ప్రాసెస్లో లేక మా గోల్స్లో మాత్రమే ఉంటుంది.